సో గైస్, ట్రంప్ వచ్చాడు. ఈ మధ్య కాలంలో దీని గురించి డిస్కషన్ అయితే జరుగుతూ ఉంది. అండ్ తొక్కేస్తాము సక్కర్ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అన్నింటి బెదిరిస్తా ఉన్నాడు. నాటో నుంచి బయటకు వచ్చేస్తా అంటున్నాడు. అండ్ ఈ డాలర్ కి రీప్లేస్ చేస్తావురా నువ్వు, చేస్తే నీ సంగతి తెలుస్తా అని ఎక్సైజ్ డ్యూటీ ఏదైతే ఉందో ఇది పెంచుతాను అన్నట్లు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మనం ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయాలి అంటే, వాళ్ళతో బిజినెస్ చేయాలంటే, ట్రేడ్ చేయాలి అంటే దానికి సంబంధించి ఒకవేళ ఆల్టర్నేట్ మనం తయారు చేస్తున్నాం అంటే ఖచ్చితంగా మీ సంగతి తెలుస్తానని బెదిరింపు చర్యలకు అయితే పాల్పడుతూ ఉన్నాడు. అండ్ ఇది మంచిదా చెడ్డదా అనేది మనం పక్కన పెట్టేసేస్తే డెఫినెట్లీ అమెరికాకి అయితే ఇది మంచిది. అండ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కూడా ఇది చాలా మంచిది. అండ్ డెఫినెట్లీ అక్కడ సాఫ్ట్వేర్ స్ట్రాంగ్ అయితే డెఫినెట్లీ ఎంటైర్ ప్రపంచం ప్రస్తుతానికి అట్ ప్రెజెంట్ మనం మాట్లాడుకుంటే ప్రపంచం మొత్తం కూడా ఏంటి అంటే, ఎస్పెషల్లీ మన ఇండియాకి అయితే ఏంటి అంటే అక్కడ సాఫ్ట్వేర్ స్ట్రాంగ్ అయితేనే ఇక్కడ ఆపర్చునిటీస్ కూడా పెరిగేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆ సాఫ్ట్వేర్ స్ట్రాంగ్ అవ్వాలి అంటే కంట్రీ కూడా స్ట్రాంగ్ గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది, యుఎస్. అండ్ నేను మళ్ళీ యుఎస్ ని సపోర్ట్ చేస్తున్నాను అనుకోవద్దు. జనరల్ సాఫ్ట్వేర్ జాబ్స్ దీని పాయింట్ లో నేను మాట్లాడుతుంది. బట్ ఎనీవే, అసలు డీడాలరైజేషన్ అంటే ఏంటి, రూపాయిని ఎందుకు తొక్కేయాలనుకుంటున్నారు, ఎందుకు ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు, ఎందుకు అమెరికన్స్ ఫస్ట్ అనే నిదానంతోనే ఇప్పుడు అధికారంలోకి వచ్చాడు, అండ్ దీని గురించి ఇన్ డీటెయిల్ గా కూడా నేను మాట్లాడడం జరిగింది. అసలు ఇన్ఫ్లేషన్ రేట్ ఎలా ఉంది, డీడాలరైజేషన్ ఎందుకు జరుగుతుంది, ఇన్ఫ్లేషన్ రేట్ కూడా నిత్యావసర సరుకులు కొనుక్కోలేని పరిస్థితుల్లో ఎందుకు అమెరికన్స్ ఉన్నారు ఇప్పుడు అన్ని కూడా మనం డీటెయిల్గా మాట్లాడడం ఆల్రెడీ. దాని గురించి కూడా ఒకసారి చూడండి. అమెరికాలో ఎప్పుడు చూడనంత భయంకరమైన సిచ్యువేషన్, ఇన్ఫ్లేషన్ రేట్ అనేది భయంకరంగా పెరిగిపోయింది. 40 సంవత్సరాల్లో ఎప్పుడు ఇంత పెరగలేదు. Here at home, inflation sticker shock is hitting millions of Americans hard. Families forced to cut back on just about everything, including summer vacations. Here's ABC's economics correspondent, Deirdre Bolton. 3 gallons of milk, we get 1. One California resident is finding a creative solution. I started a garden. Food up more than 10%, gasoline 60%, and rent up more than 25% for the average one-bedroom apartment. ఇన్ఫ్లేషన్ రేట్ అంటే ఏంటి దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ ఈ డాలర్ను తొక్కేయబోతున్న రూపాయి. సో ఇప్పుడు ఎవరైతే అమెరికా వెళ్ళబోతున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా చూడాల్సిన వీడియో ఇది. అండ్ తర్వాత విషయానికి వస్తే వీటన్నిటికంటే ముందు ఒక పాయింట్ మనం మాట్లాడుకోవాలి. ఇక ఆన్ సైట్ ఉండదా? సో రీసెంట్గా ఇన్ఫోసిస్ CEO దీని గురించి వ్యాఖ్యలు చేశాడు. ఏమనంటే, ఇక ఆన్ సైట్ అనేది మీరు కాస్ట్ కటింగ్లో ఏమేమి చేయబోతా ఉన్నారు అని అడిగితే, ఆన్ సైట్ అంటే చాలా పాయింట్స్లో ఆన్ సైట్ ఆఫ్ షోర్ అంటే ఇక్కడే ఉండి వర్క్ చేయిస్తాము, ఆన్ సైట్ అనేది ఉండదు అని చెప్పి దాని గురించి డీటెయిల్ వీడియో. We have several methods in which we can do better in that program, whether that relates to automation, it relates to pyramid, it relates to on-site mix, relates to subcontractors, relates to travel, and also relating to pricing and how we can drive that within our system, given the inflation that all of us have seen. అయితే సరే, మనము ఇక్కడ కంప్లీట్గా ఆన్ సైట్ అనేది ఉండబోదా అంటే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంకొంతకాలం ఆన్ సైట్ అనేది, కొంతకాలం అంటే ఏంటంటే మేబీ ఇట్స్ 1 year or 1.5 year ఆన్ సైట్ అనేది ఆలోచనే ఉండదు. సో చాలామంది అంతా అయిపోయి ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా క్యాన్సిల్ అయిన వాళ్ళు, ఆన్ సైట్ ఆఫర్స్ క్యాన్సిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు రీసెంట్ డేస్లో. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. కానీ ఇది ఎప్పటికీ ఉంటుందంటే చెప్పలేని పరిస్థితి. ఎందుకు అంటే ప్రజెంట్ పరిస్థితులు అనేవి, సిచ్యువేషన్స్ అనేవి అలాగున్నాయి. అయితే డాలర్ని తొక్కేయబోతున్నా. సో ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా అంటే, అసలు 1944 వెళ్దాం. అంటే స్వాతంత్రం రాకముందు $2 = 1 రూపీ ఉండేదన్నమాట. ఇప్పుడు స్వాతంత్రం రాకముందు. మరి తర్వాత ఏమైందంటే, సెకండ్ వరల్డ్ వార్ జరిగిన తర్వాత ఈ అమెరికా అనేది జనరల్గా ప్రతి ఒక్క కంట్రీకి ఏదో ఒక హిస్టరీ ఉంటుంది. కానీ అమెరికా అనేది దానికంటూ సొంతంగా హిస్టరీ లేదండి. దిస్ ఈజ్ ఫ్యాక్ట్. అది వలసలు వెళ్ళిన దేశం. అంటే అన్ని కంట్రీస్లో ఆడ కొంతమంది, ఈడ కొంతమంది వెళ్ళిన తర్వాత వలసలుగా వెళ్ళి రకరకాల అన్ని దేశాలు, ప్రపంచం నలుమూల నుంచి వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు. కానీ దానికి స్వతహాగా చరిత్ర అనేది లేదు. అయితే ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే, సెకండ్ వరల్డ్ వార్ జరిగినప్పుడు అసలు ఎందుకని ఫస్ట్ సరే డాలర్ ఎందుకని అంత రేట్ ఉన్నదో మనం మాట్లాడుకుందాం. డాలర్ ఎందుకు అంత అంటే డాలర్ ఎందుకు డాలర్ అంత పాపులర్, అంత స్ట్రాంగ్ ఉంది. $1 ఈరోజు చూసుకుంటే 86-87 రూపీస్ ఉంది మనం కంపేర్ చేసుకుంటే. ఇక్కడ ఏంటి అంటే స్విఫ్ట్ నెట్వర్క్ అనేది ఒకటి ఉంటుందండి. స్విఫ్ట్ నెట్వర్క్ ప్రపంచంలో ఎటు నుంచి ఏ మూల నుంచి ఏ మూలకు వెళ్ళాలన్నా కానీ ఖచ్చితంగా ఈ నెట్వర్క్ని యూజ్ చేసుకోవాల్సిందే. అంటే
ఇప్పుడు నేను ఒక ₹1,00,000 యూఎస్లో ఉన్న నా ఫ్రెండ్కి పంపించాలంటే, లేకపోతే యూఎస్ కాదు, లేకపోతే వాడు శ్రీలంకలో ఉన్నాడు అనుకుందాం, శ్రీలంకలో ఉన్నాడు, లేకపోతే పాకిస్తాన్లో ఉన్నాడు అనుకుందాం, పాకిస్తాన్లో ఉన్న నా ఫ్రెండ్కి పంపించాలంటే అది డాలర్గా కన్వర్ట్ అయ్యి వెళ్తుంది. అంటే ఆ స్విఫ్ట్ నెట్వర్క్ అంటే ఈ డాలర్ అనేది ఎక్కువ దేశాల్లో ఉపయోగిస్తారు. ఎక్కువ దేశాల్లో ఎందుకని ఉపయోగిస్తారంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. సెకండ్ వరల్డ్ వార్ టైంలో అందరూ కూడా పౌండ్స్ కానీ యూకే అందరూ దెబ్బతినిపోయినప్పుడు, కానీ అప్పుడు ఆ టైంలో బాగా భయంకరంగా డబ్బులు సంపాదించిన దేశం ఏదన్నా ఉంటే అమెరికా. అప్పుడు ఏం చేసిందంటే ఆ అమెరికా ఈ డబ్బులు అప్పుగా ఇవ్వడం, డాలర్స్లో అప్పుగా ఇవ్వడం మొదలుపెట్టింది. దాంతోపాటు స్విఫ్ట్ నెట్వర్క్ని ఒకటి తీసుకొచ్చింది. స్విఫ్ట్ నెట్వర్క్ వల్ల ఏంటి అంటే చాలా సేఫ్గా నెట్వర్క్ని, అంటే డబ్బులు ఒకరి దగ్గర నుంచి ఇంకొక దగ్గర పంపడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ కారణం వల్ల అలా నెమ్మదిగా డాలర్ బలపడుతూ ఈరోజు ₹86 దాకా వచ్చింది. మరి దానికి ఇప్పుడు రూపాయి ఏం దొక్కుతుందండి? ఇది కనీసం కరెన్సీ, డిజిటల్ కరెన్సీ, రూపీ కరెన్సీ లేదంటే ఇది రీసెంట్గా ఆర్బీఐ పైలట్ ప్రాజెక్ట్గా CBDC ఆర్ CB అంటే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అనేది ఒక స్టార్ట్ చేసింది. రూపీస్ అంటే రూపీని కూడా డిజిటల్ కరెన్సీలోకి మార్చేసింది అనమాట. సో ఇది ఎందుకని ఈ విధంగా జరిగింది అంటే దానికి కూడా రీజన్ ఉంది. ఇప్పుడు చైనా దానికి సపరేట్గా యువాన్ అనే, అంటే మనకు రూపాయి అలాగో దానికి యువాన్ అలాగా ఆ యువాన్ని అది క్రియేట్ చేసుకుంటా ఉంది. తర్వాత చూసుకుంటే వేరే కంట్రీస్, రష్యా కూడా అలాగే ప్లాన్ చేసుకుంటా ఉంది. రష్యా ఎందుకు ప్లాన్ చేసుకుంటుంది దానికి రీజన్ కూడా లేకపోలేదు. రష్యాకి రీసెంట్ డేస్లో మనందరికీ తెలుసు భయంకరమైన యుద్ధం అనేది జరిగింది రష్యాకి ఉక్రెయిన్కి. ఈ టైంలో రష్యా అనేది అమెరికా మాట వినకుండా దాడి చేసింది, అమెరికా మాట లెక్క చేయకుండా దాడి చేసిందని వాళ్ళకి సంబంధించిన చాలా ఎక్కువ మొత్తంలో డబ్బుని బ్లాక్ చేసింది. అరే రష్యా కంట్రీ డబ్బులు మరి యుఎస్లో ఎందుకు దాచుకుంది అంటే ఇక్కడ మనకి ఎక్కడికైనా పంపించాలి, ఎక్కువగా చలామణి డాలర్ కాబట్టి ఇంటర్నేషనల్ కరెన్సీలో వీళ్ళు ఏంటి అంటే వీళ్ళు సంపాదించిన డబ్బు ఎక్కువగా యుఎస్ బ్యాంక్స్లో పెట్టుకోవడం, అక్కడ పెట్టుకోవడం వల్ల వాళ్ళు దాన్ని అదునుగా తీసుకొని యుఎస్ ఏం చేసిందంటే ఒక ప్లాన్ ప్రకారం కంట్రోల్ అనమాట, ఎవరినైనా నా మాట వినకపోతే నీ సంగతి తెలుస్తా అన్నట్లు చేసింది. ఇంతకుముందు మనం కూడా అరౌండ్ అటల్ బిహారీ వాజ్పేయి అయినప్పుడు మన అణ్వాయుధ ప్రయోగం చేసినప్పుడు కూడా దాదాపు 100 బిలియన్ వరకు, అంటే మనల్ని కూడా వాళ్ళ మాట వినకుండా మేము అది ప్రయోగం చేశామని చెప్పి. టుడే at 15:45 hours India conducted 3 underground nuclear tests in the Pokhran range. ఎక్కడి నుంచి ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు పుట్టకుండా చేసి దాదాపు మనం చాలా నష్టపోయేలా చేసింది అమెరికా. ఇప్పుడున్న ప్రెసెంట్ పరిస్థితుల్లో ఈ విధంగా అంటే ఎప్పటికైనా ప్రమాదమే ప్రపంచ పెద్దన్న పాత్ర పోషిస్తూ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏం చెప్తే అది వినాలి, కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి, ప్రపంచ దేశాలన్నింటినీ ఆడుకోవాలి, వాళ్ళ గ్రిప్లో పెట్టుకోవాలి అనే యుఎస్ ఆలోచన ఏదైతే ఉందో అది తొందరలో మారబోతోంది. ఎందుకంటే డిజిటల్ రూపీ కూడా వస్తూ ఉంది, డిజిటల్ కరెన్సీ ఇండియా కూడా కనిపెడతా ఉంది. ఇంటర్నేషనల్ రూపీస్ అంటే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అన్ని అంటే ఇప్పుడు చైనా ఏం చేసింది, నువ్వు నాతో ట్రేడ్ చేయాలి అంటే నువ్వు కంపల్సరీ యువాన్లోనే చేయాలి. ఓకే, యువాన్లోనే చేయాలి. ఇక్కడ ఇండియా కూడా కమింగ్ డేస్లో ఇండియాతో ట్రేడ్ చేయాలి, ట్రేడింగ్ అంటే ఇండియాతో బిజినెస్ చేయాలి అంటే ఇంటర్నేషనల్ కరెన్సీ రూపాయితోనే నువ్వు చేయాలి అని 100% కానీ తీసుకురాగలిగితే స్లోగా ఇప్పుడే పైలట్ ప్రాజెక్ట్ అంటే ట్రయల్ ప్రాజెక్టులు నడుస్తుంది, అది కానీ తీసుకురాగలిగితే 100% ఇండియా ఈజ్ గోయింగ్ టు సూపర్ పవర్. ఎందుకండి మనం ఇండియా కాబట్టి, నాది ఇండియా కాబట్టి, నేను ఉంటుంది ఇండియా కాబట్టి మనందరం ఇండియాలో ఉంటున్నాం కాబట్టి ఇండియా సూపర్ పవర్గా వస్తుందని చెప్తున్నారు. యాక్చువల్లీ ఏంటి అంటే ప్రపంచం మొత్తం కూడా ఎక్కడైనా కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, బిజినెస్ ఎక్కడ చేయగలుగుతారంటే ఎక్కడ ఎక్కువ మంది జనాభా ఉంటారో అక్కడ బిజినెస్ చేస్తారు. జనాభా లేని చోట ఏం బిజినెస్ చేస్తారు? రైట్, జనాభా లేని చోట ఏం బిజినెస్ చేస్తారు? గూగుల్కైనా ఇండియానే బిజినెస్, గూగుల్కైనా, ఫేస్బుక్ అయినా, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఎవరైనా కావచ్చు కండి, ఏ కంపెనీ అయినా కావచ్చు, ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అయినా కావచ్చు, ఏ మార్కెటింగ్ ఏదైనా కావచ్చు. ఇండియా అనేది చాలా పెద్ద బిగ్ మార్కెట్ ఫర్ ఎవ్రీవన్, ఈవెన్ చైనా. ఇంత పెద్ద బిజినెస్ ఉన్నప్పుడు మాతో ట్రేడింగ్ చేయాలంటే నువ్వు ఇండియన్ డిజిటల్ రూపీతోనే చెయ్యి, మా కరెన్సీ ఇంటర్నేషనల్ కరెన్సీతోనే చెయ్యి అని చెప్పి అంటే ఖచ్చితంగా దానికి చాలా ప్లస్ పాయింట్స్ ఉంటాయి. అండ్ ఇండియా ఈజ్ గోయింగ్ సూపర్ పవర్ అవడానికి
చాలా అవకాశాలు ఉన్నాయి. మరి అమెరికా అంత ఈజీగా వదిలిపెడుతుందా? యూకే ట్రేడర్స్, యుఎస్ ట్రేడర్స్ మరి దీన్ని ఒప్పుకుంటారా అంటే అందరూ తొక్కేశారు. ఇప్పటి వరకు తొక్కి 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 ఒకడ ఈ బ్రిటిష్ వాళ్ళు అంతా దోచుకొని వెళ్ళిపోయారు. ఇక్కడి నుంచి మొత్తం దోచుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడిప్పుడే ఇండియా ఎదుగుతూ ఉంది. ఇప్పుడు ఎంత గుడ్ థింగ్ అంటే ప్రపంచం మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. అమెరికా పరిస్థితి ఇన్ఫ్లేషన్ ఇందాక మాట్లాడుకున్నాం. ఇన్ఫ్లేషన్ రేట్ అరౌండ్ 7%కి వచ్చింది. 7% అంటే అక్కడ ఉప్పు పప్పులు కొనుక్కోలేని పరిస్థితికి అమెరికా వాళ్ళు దిగజారిపోయారని చెప్పట్లేదు, అక్కడ ఎక్స్పెన్సెస్ అనేది ఆ విధంగా పెరిగాయి. Vanna Golden is a mom of 3 and says her costs are doubling. I'm exhausted because I have to work myself to the bone just to get them their basic necessities. The average American family is paying $493 more per month for the same goods and services compared to this time last year. For Miranda Benninger and her family, it's changing their vacation plans. మనం విన్నాం శ్రీలంకలో 3000 గ్యాస్ అయింది. As per the price formula introduced by Litrogas Company and the Consumer Affairs Authority, the prices of gas cylinders will increase. The price of a 12.5 kilogram gas cylinder was increased from 4,280 rupees to 4,360 rupees. పాకిస్తాన్లో అక్కడ దొరకటం లేదు, ఫుడ్ దొరకటం లేదు, ఇబ్బంది అయిపోతుంది. యూఎస్ కూడా త్వరలో ఆ పరిస్థితి వచ్చేదానికి అవకాశం ఉంది. ప్రజెంట్ అంత ఇన్ఫ్లేషన్ రేట్ పెరిగిపోయింది, అంటే నిత్యావసర సరుకులు భారీగా పెరిగిపోయాయి. అండ్ దీంతో పాటు ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఎవరైతే యుఎస్లో అంటే యుఎస్ ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇప్పుడు ప్రపంచం రెసిషన్ వైపు నడవడానికి మన పెద్దోడి కారణం. ప్రపంచ పెద్దన్నగా మాట్లాడుకునే యుఎస్లో చాలా బ్యాంక్స్ దివాలా తీయడమే దీనికి కారణం. ఎందుకని? ఈ కరోనాను తట్టుకొని, ఆ పాండమిక్ సిచ్యువేషన్ తట్టుకొని బయటికి వచ్చే క్రమంలో వాళ్ళు తీసుకున్న స్టెప్స్ అనేవి ఆ విధంగా ఉన్నాయి. దానివల్ల బ్యాంక్స్ అనేవి చాలా బ్యాంక్స్ దివాలా తీసాయి. ఇక్కడ చూసుకుంటే ఓవరాల్గా ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువగా ఇంటర్నేషనల్ కరెన్సీ ఏదైతే డిజిటల్ కరెన్సీ ఎక్కువగా ట్రేడింగ్ అనేది ఎట్లా జరుగుతుందంటే యుఎస్ 40.5% ఉంటే యూకే 36.5% ఉంది. చైనీస్ చైనా యువాన్ వచ్చి 2.7% ఉంది. కెనడా 1.64 ఉంది. ఆస్ట్రేలియా వచ్చేసి 1.27% ఉంది. అంటే మనం ఇండియా ఒక్కరమేనా ఈ విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంది సొంత ఇంటర్నేషనల్ కరెన్సీ మొదలు చేయడానికంటే చాలా కంట్రీస్ ఉన్నాయి, చిన్న కంట్రీస్ కూడా ఉన్నాయి. దాని గురించి లిస్ట్ మనం చూసుకుంటే నైజీరియా ఉంది, జమైకా ఉంది, యూఏఈ ఉంది, మలేషియా, సింగపూర్ అండ్ థాయిలాండ్ ఇట్లా చిన్న కంట్రీస్ కూడా వాళ్ళ ఓన్ డిజిటల్ కరెన్సీ వాళ్ళు తయారు చేసుకోవడానికి వాళ్ళు పైలట్ ప్రాజెక్ట్గా వర్క్ చేస్తూ ఉన్నారు. అండ్ ఆల్రెడీ మన రూపాయిని ఇంటర్నేషనల్ కరెన్సీగా కొన్ని దేశాలు యాక్సెప్ట్ చేస్తున్నాయి. అండ్ డెఫినెట్లీ ఇది ఒక మంచి వెరీ గుడ్ పాయింట్ అండ్ వెరీ గుడ్ స్టార్ట్. అండ్ ఇప్పటి వరకు ఎంత తొక్కేశారు ఇండియా టాలెంట్. నేను కూడా ఒక టైం చాలాసార్లు అనుకున్నా, ఈవెన్ నేను కూడా అరే చాలామంది అంటే మా ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు కానీ ఈవెన్ మై ఫ్రెండ్స్ ఆర్ ఇన్ యూఎస్ఏ, నాకు తెలిసిన వాళ్ళు యూఎస్ఏలో ఉన్నారు. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే అరే యూఎస్ వాళ్ళు తెలివితేటలు ఏంటంటే మనందరం కూడా చాలామంది ఈ టాపిక్ ఖచ్చితంగా వచ్చే ఉంటుంది. అరే యూఎస్ వాళ్ళు తెలివితేటలు ఏంటంటే ఇండియన్స్తో పని చేయించుకుంటారా, అందుకనే యూఎస్లో టాప్ కంపెనీస్ అన్నీ కూడా టాప్ కంపెనీస్ సీఈఓస్ అందరూ కూడా ఇండియన్స్ ఉంటారా. ద రియల్ ఫ్యాక్ట్ ఈజ్ తెలివి తక్కువ వాళ్ళే మన వాళ్ళు అక్కడికి వెళ్ళి పని చేయటం లేదు. అక్కడ డాలర్ వాల్యూ ఎక్కువ కాబట్టి దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. అండ్ డెఫినెట్లీ వచ్చే కొద్దీ ఇండియా రూపాయి బలపడి డాలర్ని తొక్కేసే రోజు త్వరలో ఉంటుంది, అది ఖచ్చితంగా అవుతుంది. అండ్ ఇవన్నీ జరగడానికి అప్పుడు అన్వాయిదులు నేను ఏమి బీజేపీ సపోర్ట్ కాదు, ముందుగా చెప్తున్నా, నేను కాంగ్రెస్ సపోర్ట్ కాదు, బీజేపీ సపోర్ట్ కాదు, ఎవరు సపోర్ట్ కాదు. కానీ స్టిల్ ఈ విషయం మాత్రం డెఫినెట్లీ మన అందరం గుర్తుపెట్టుకోవాలి. మనం అప్పట్లో ఆ రోజుల్లో అణ్వాయుధాలు లేని దేశంగా ఉన్నప్పుడు అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏ విధంగా దానికి అడుగు ముందుకేశారో ఈరోజు కూడా మోడీ గారు ఈ విషయంలో
ఏదైతే మన ఓన్ కరెన్సీ మనం తీసుకోవాలి, మన ఓన్ కరెన్సీ మొత్తం డిజిటలైజ్ చేయడం కానీ డిమానిటైజేషన్ చేయడం కానీ డెఫినెట్లీ ఈ విషయాలని ఖచ్చితంగా మనము గుర్తుపెట్టుకోవాలి. ఇంత పాండమిక్ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత కూడా ఇండియా నిలబడిందంటే సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, వాళ్ళ పార్టీ ఇవన్నీ పక్కన పెడితే డెఫినెట్లీ మన ఇండియన్స్కి మనోధైర్యం ఎక్కువ. బీజేపీకి కొంచెం ఏంటి అంటే బీజేపీ ఉన్నప్పుడే డైనమిక్గా డెసిషన్స్ తీసుకునేదానికి పాసిబిలిటీస్ అయితే ఉంటాయి. దెన్ ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీవన్, మోడీకి అయితే అసలు సపోర్ట్ చేయట్లేదు. కానీ అప్పుడు చూసుకున్నా ఇప్పుడు చూసుకున్నా డైనమిక్ డెసిషన్ తీసుకునే టైంలో మాత్రం బీజేపీ గవర్నమెంటే ఉంది. ఇదైతే మీరు కావాలంటే ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు. అయితే ఈ విధంగా డాలర్ని రూపాయి తొక్కబోతా ఉంది. అండ్ ఆన్ సైట్ అనేది ఇక ఉండకపోవచ్చు ఇవన్నీ పరిశీలిస్తే. మరి ఫ్యూచర్లో నేను యూఎస్ వెళ్ళాలా వద్దా లేకపోతే యూకే వెళ్ళాలా వద్దా, దట్ ఈజ్ అప్ టు యూ. ఇప్పటికిప్పుడు ఓవర్ నైట్లో అవ్వదు ఇదేమి, కొంచెం టైం పడుతుంది. ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి. బట్ వీటన్నిటికంటే ముందు ఎంతమంది కొట్టినా ఎంతమంది దెబ్బ తీసినా ఇంకా అడుగు ముందుకేసుకుంటూనే వెళ్తున్నాం. సో బీ ప్రౌడ్ టు బీ ఇండియన్. సో నేను ఇండియాలో పుట్టిన చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. బతికితే ఇండియాలోనే బతుకుతా, ఎక్కడికో వెళ్ళి బతకాల్సిన అవసరం నాకైతే లేదు. థ్యాంక్ యూ.